ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎక్కువగా నల్గొండ జిల్లాలో అంటే నల్గొండ టు మిరియాలగూడ అవ్వచ్చు, లేదా నల్గొండ టు చింతపల్లి రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాక్టర్లు రావడం వల్ల, ఆపోజిట్ డైరెక్షన్లో హెవీ వెహికల్స్ రావడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. స్ట్రాటజీగా తీసుకుంటే గతంలో హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయాడు, వాటి మీద ఎక్కువ ఫోకస్ మరి లేదా? అంటే మేము ది ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ అవేర్నెస్. అంటే ఇట్లాంటి కేసెస్లో అవేర్నెస్ తీసుకురావడము ప్లస్ అంటే చాలా వరకు ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్, కొన్ని స్లీపింగ్ వల్ల అయితే చాలా వరకు హాట్ స్పాట్స్ అనేవి ఎందుకు ఉంటాయి అంటే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్లనే ఉంటాయి. అది 5 సార్లు అక్కడే యాక్సిడెంట్ అవ్వడం అవుతున్నది అంటే ఏదో ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉన్నట్టే అర్థం దానికి. సో అట్లాంటి కేసెస్ మీద మేము చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్. సో ఎస్ఐస్ అందరు కూడా విలేజ్ విజిట్ చేసినప్పుడు, విలేజ్ పోలీస్ విజిట్ చేసినప్పుడు కూడా వీఆర్ గివింగ్ దెమ్ అవేర్నెస్. ఎట్లా ఓవర్టేక్ చేయాలి, ఎట్లా ఇవి రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఓకే, అంటే మనకి మర్డర్స్ కన్నా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అన్ఫార్చునేట్. దాని మీద మీరు ఫోకస్ చేస్తుంటారా? ఎస్. అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే దిస్ ఇయర్ వీ హ్యావ్ 39 లెస్ డెత్స్. అంటే ఈ సంవత్సరం ఇంకా 39 మందిని మేము ప్రాణాలు కాపాడడం అని అనుకోవాలి. మేము యాక్సిడెంట్లు కూడా ఈసారి తగ్గించినాం. కాకపోతే ఏమవుతుందంటే జస్ట్ లైక్ డిస్కస్ ఇంజనీరింగ్ వల్ల, కొన్ని నెగ్లిజెన్స్ వల్ల, కొన్ని జెన్యూన్ యాక్సిడెంట్స్ వల్ల, దట్ ఈస్ వై దీస్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ 31st నైట్ 0 FIR కావాలన్నారట మీరు, ఎందుకంటే? అంటే 31st నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ సెలబ్రేటరీ మూడ్. అందరు కూడా సెలబ్రేట్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ దట్ న్యూ ఇయర్ ఇస్ కమింగ్. అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు, లేకపోతే రోడ్ మీద ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, లేకపోతే ఉమెన్కి ఏమైనా హరాస్మెంట్ చేయడం, ఇట్లాంటివి కావద్దని చెప్పేసి సిన్స్ లాస్ట్ 1 week ఓన్లీ వీఆర్ ప్లానింగ్. అంటే 3 days బ్యాక్ ఆల్సో మన నల్గొండలో ఒకటి చేయడం జరిగింది. 0 FIR అట్లనేం లేదు, బట్ వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. వీ డోంట్ వాంట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్. అంటే రాత్రి 11 నుంచి పొద్దున్న 1 గంట వరకు ఎవరు రోడ్ మీద రాకూడదా? అట్లేం చెప్పలేదు, అలా ఏం చెప్పలేదు. మేమన్నామంటే తాగి బండి నడపొద్దు, అన్నెసరీగా ఉండొద్దు, సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా ఇంట్లో చేసుకోవాలి, ఆర్ ఎనీ పర్మిటెడ్ పబ్లిక్ ప్లేస్లో చేసుకోవాలి. ఉన్నాయండి పబ్బులు మీ దగ్గర? మా దగ్గర ఏం లేవు. ఓకే, సరే. నెక్స్ట్ సైబర్ క్రైమ్. కంటికి కనిపించకుండా నేరం జరుగుతుంటుంది. విక్టిమ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్యూజర్ అంతా కూడా బిలో ఎడ్యుకేటెడ్. ఈ వేరియేషన్లోనే ఎక్కువ జరుగుతుంటాయి, ఇప్పుడు మాటల్లోనే కొట్టేస్తుంటాడు. దీనికి మెయిన్ అవేర్నెస్ అనేది మీలాంటి వాళ్ళు చెప్తుంటారు. మీకు నల్గొండ జిల్లాలో సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఏం చేయాలి? మీరే ఆన్సర్ చెప్పేసిన దానికి. సో మేజర్ ఇస్ మీరు చెప్తేనే బాగుంటుంది. సో సైబర్ క్రైమ్కి మేజర్గా బెస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్. దాంతోపాటు మేము ఎట్లా FIR కడుతున్నాము, చాలా వరకు టీమ్స్ బయటకు వెళ్ళి ఆపరేట్ చేస్తున్నాయి, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మనీ. అంటే ఎవరైనా ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ థీఫ్. ఎవరైనా దొంగగా డబ్బులు సంపాదించాలంటే సైబర్ క్రైమ్ ఇస్ వెరీ ఈజీ నో. సో దానివల్ల మనం అవేర్నెస్ ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ద సింపుల్ థింగ్ ఐ ఓన్లీ టెల్ ఇస్ 2-factor authentication. అంటే ఏదున్నా కూడా 2 సార్లు మనం అథెంటికేట్ చేస్తే, అలాంటి సిస్టమ్ మనం పెట్టుకుంటే ఇట్ బి వెరీ వెరీ సేఫ్. FIR ఉన్నాయండి సైబర్ క్రైమ్? చాలా ఉన్నాయండి. ఏదో ఎంఓ ఎక్కువ ఉంటుందండి, లోన్ జాబ్ ఫ్రాడా? అలా ఎంఓస్ ఆర్ చేంజింగ్, దే చేంజ్ ఎవ్రీ 3-4 months. కొన్ని ఇప్పుడు దాకా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇస్ డిజిటల్ అరెస్ట్. సార్ డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా? దొంగలు చేస్తారు, బట్ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ డిజిటల్ అరెస్ట్. సార్ అమ్మాయిలు సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా ఉండాలి, ఏం చేయాలి? సింపుల్ అండి. దెర్ ఇస్ నో ఫ్రీ మనీ, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. ఏది కూడా మనకి ఫ్రీగా రాదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు నేను ఫ్రీగా డబ్బులు ఇస్తాను, మీద లాటరీలో గెలిచినట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ స్కామ్. ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఆల్సో. ఇఫ్ ఎనీ ఆఫ్ ది గర్ల్స్ ఆర్ మీటింగ్ సంబడి ఆన్లైన్, ఎవరైనా సొంత బయట ఆన్లైన్లో కలిసి ఐ కెన్ డూ దిస్, ఇది చూసినా కూడా నమ్మొద్దు. ఏది ఉన్నా పర్సనల్గా మీరు కలిసిన తర్వాత దెన్ ఓన్లీ యూ షుడ్. కానీ కొంతమంది అమ్మాయిలు ఫేస్బుక్ పరిచయం, ఇన్స్టాగ్రామ్ పరిచయం వాళ్ళతో తిరుగుతారు, పెళ్లి చేసుకుంటాను, మోసపోతుంటారు. ఆ విధంగా పడకుండా ఉంటే ఏం చేయాలంటారు? ఫేస్బుక్ పరిచయాలని, ఇన్స్టాగ్రామ్ పరిచయాలని పక్కన పెట్టమంటారా? అట్లా చేయవద్దు. ఇట్ ఈస్ ఆల్ మీరు ఎంతవరకు గుడ్ సెన్స్ వాడతారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీరు కూడా అవేర్నెస్ ఉండాలి, మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి. మన ఆన్లైన్లో సడన్గా ఒకరు ర్యాండమ్గా పరిచయం అయ్యి వాటితో పాటు మనం బయటికి వెళ్ళడం అనేది దట్ ఈస్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. వాడు అక్కడ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, హీ కుడ్ బి ఎనీబడి, కుడ్ బి ఎ క్రిమినల్ ఆల్సో. సార్ నల్గొండ జిల్లాలో ఇంకా మీ గోల్ ఏముందండి? ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ కోసం పక్కన పెట్టారు, జిల్లా పేరును మారుస్తున్నారు, ఇంకా
సో మై మెయిన్ ప్రయారిటీ ఇస్ డ్రగ్స్ అండి. డ్రగ్స్తో పాటు యాక్సిడెంట్స్ కూడా తగ్గిద్దామని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ వెరీ అంటే ఏదో ఒక చిన్న చిన్న చేంజెస్ తీసుకురావడం అని వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థర్డ్ థింగ్ విల్ బీ ప్రాపర్టీ అఫెన్సెస్. అంటే మా దగ్గర ఇప్పుడు దాకా డిస్కస్ చేసినట్టు ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా అవుతున్నాయి. అచ్చా. అది కూడా తగ్గియాలని చెప్పేసి వీఆర్ వర్కింగ్ అవుట్. కానీ మిర్యాలగూడలో ఎక్కువ హ్యూజ్ క్యాష్ కనిపిస్తుంటుంది, బిజినెస్ ప్లేస్ కాబట్టి. అక్కడ పక్క స్టేట్ నుంచి కూడా కొంతమంది అఫెండర్ వస్తుంటారు, ఇక్కడ చేస్తుంటారు, పోతుంటారు. మరి వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే మిర్యాలగూడ ఫినాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై, దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వీ విల్ ట్రై టు మేక్ ది అట్మాస్ఫియర్ మోర్ సెక్యూర్. అంటే పబ్లిక్ ఆర్డర్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా పెరిగి ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి దట్ ఈస్ అవర్ మెయిన్ పర్పస్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ అ లాస్ టు ది గవర్నమెంట్ ఆర్ విచ్ ఇస్ అ లాస్ టు ది జనరల్ పబ్లిక్ ఆల్సో, వీఆర్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు మిర్యాలగూడలో పక్క జిల్లాకి వెళ్ళి వచ్చిన చాలా మంది పీడిఎస్ రైస్ అఫెండర్స్ని కూడా మనం అందరినీ కూడా జైలుకి పంపడం జరిగింది. పీడీ యాక్ట్స్ ఆల్సో వీఆర్ పుట్టింగ్. కానీ మిర్యాలగూడలో ఒక రోడ్ని కంప్లీట్గా ఒక ప్యాక్లో ఉండేది, దాన్ని ఓపెన్ చేయించి మిర్యాలగూడలో హాస్పిటల్ రోడ్ని అవును, ట్రాఫిక్ చేయడం వల్ల పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, కానీ అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ అన్హ్యాపీగా ఉన్నారు. దాన్ని మీరేమంటారు? అంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది లార్జర్ గుడ్ అండి, అంతే కదా. సో చాలా మంది ఉపయోగపడితే సరిపోతుంది. అచ్చా. అండ్ వీఆర్ ఆల్సో కోఆర్డినేటింగ్ విత్ మున్సిపల్ అథారిటీస్. దానికి ఇంకేమైనా బెటర్ సొల్యూషన్ ఏమైనా తీసుకురాగలరా మీరు చూస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ చేయించారు, కానీ సెల్లర్లో ఉన్నవన్నీ కూడా తీసిన బాధ్యత మీది. ఇప్పుడు ఓపెన్ చేపిస్తున్నాం, అది మున్సిపాలిటీది కదా. అవును అవును, మున్సిపాలిటీ వాళ్ళది. మున్సిపాలిటీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. అంటే దీనికి మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన కూడా ఎమ్మెల్యే గారు ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది మిర్యాలగూడలో. సో దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ అస్. ఓకే, వీల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఆల్ టుగెదర్. అందరు కలిసి ఒక సొల్యూషన్కి వస్తాం. నల్గొండ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటంటే? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. నల్గొండ జిల్లా పోలీస్ మొత్తం కలిపి కూడా పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. ఎటువంటి ఇష్యూ అయినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా డయల్ 100 ఉన్నది. యూ కాల్ డయల్ 100, వీ విల్ బీ దేర్ విదిన్ 5 minutes అండ్ వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు అట్లాంటివి కాకుండా ఎవ్రీబడి విల్ బీ దేర్. అందరు కూడా జెన్యున్గా పనిచేస్తున్నారు అండ్ వీ విల్ బీ దేర్ ఫర్ ది పబ్లిక్. కానీ అక్కడక్కడ కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నాయి, వాటి మీద మీరు దృష్టి పెట్టారు? అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మన మేజర్గా పీడిఎస్ ఒకటి, దట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్ డౌన్. వన్ అదర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇస్ గ్యాంబ్లింగ్, బికాస్ స్టేట్ హ్యాస్ బ్యాన్ గ్యాంబ్లింగ్, దట్ ఆల్సో హ్యాస్ క్లోజ్ డౌన్. నేను వచ్చినప్పటి నుంచి బెట్టింగ్స్ అవన్నీ కాలేదు, బికాస్ దెర్ హెస్ బీన్ నో ఐపీఎల్ అండ్ ఎవ్రీథింగ్. గుట్కా ఈజ్ అగైన్ గవర్నమెంట్ ప్లస్ హైకోర్టు కూడా దాని గురించి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. సో దట్ ఈస్ దేర్. ఇంకా ఆర్గనైజ్ క్రైమ్ అయితే మా దగ్గర ఎక్కువ లేదండి. కానీ కొన్ని ఫ్యాక్షన్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. గతంలో జరిగిన ఎల్లోపెంట్ కేసుల్లో దానికి రిటాలియేషన్గా ఫ్యాక్షన్ కేసెస్ అయితే ఇప్పుడు దాకా నేను ఉన్నప్పుడు అయితే లేదు. వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్స్ అండి. అంటే మా ఇంటెలిజెన్స్ ద్వారా అయినా, ఆ ఎస్హెచ్ఓస్ ద్వారా అయినా కూడా వీళ్ళందరూ మాకేమైనా డౌట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్, వీఆర్ సెండింగ్ దెమ్ టు జైల్. దీనికి మా కోర్ట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. అచ్చా సార్, ఫైనల్గా చెప్పండి, మీలాగా మీ ఇంటర్వ్యూ చూసి మీలాగా రావాలనుకున్న ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే డిపార్ట్మెంట్లోకి? ఫర్ సంబడి హూ ఇస్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ. ఓకే, అంటే చాలామంది సర్వీస్ మోటోలో రావాలని వస్తారు మీలాగా, కొంతమంది ఫైనాన్షియల్గా సంపాదిద్దామని వస్తుంటారు. ఏది బెటర్ అంటారు ఈ డిపార్ట్మెంట్? ఆబ్వియస్లీ సర్వీస్ మోటివ్. ది మెయిన్ మా పేర్లోనే పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంటుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ ది సర్వీస్, ఇట్ ఈస్ ది బెస్ట్ సర్వీస్ అండి. అంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ స్టార్ట్అప్స్, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ ఫర్మ్స్. దిస్ ఈస్ ది బెస్ట్ సర్వీస్ వేర్ యూ విల్ గెట్ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా యూ విల్ ఫైండ్ సమ్ సాటిస్ఫాక్షన్. మీరు ఏ చిన్న ఒక దొంగను పట్టుకొని ఇచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్లు పోయిన వాళ్ళందరూ కూడా, సార్ మీ వల్ల మా బంగారం మాకు దొరికింది అని చెప్పి వాళ్ళ సంతోషం అనేది ఉంటుంది. సో దిస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ సర్వీస్. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఏ ఉద్యోగం కూడా రాదు అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ పర్సీవ్. బట్ దిస్ ఈస్ ది బెస్ట్ జాబ్ ఫర్ ఎనీ వన్ టు బీ. మేబీ ఇట్ ఈస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆర్ ది పోలీస్ సర్వీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వేర్ యూ ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు పవర్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఎక్కడైనా నష్టం జరిగినా, అన్యాయం జరిగినా తర్వాత వాళ్ళకి లబ్ధి పొందితే ఆ పబ్లిక్ వచ్చి మనకి చెప్పడంలో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది. ఈ ఆనందం అనేది వేరే డిపార్ట్మెంట్లో దొరకదు అంటూ శరత్ పవార్ గారు చెప్తున్నారు. ఇది శరత్ పవార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి.